పోయిన నెలలో అనుకున్నా నేను. ఏది ఒక 1,00,000 అయింది కదా! ఇక 1,00,000 అయింది కొందాంలే చూద్దాం చూద్దాం అనుకునేసరికి 1,50,000 అయిపోయింది. వెండి చూద్దాం చూద్దాం అనేసరికి 3,00,000 అయిపోయింది. ఇప్పుడు అంటే బాధపడుతున్నా. అయ్యో! పోయిన నెల కొనుంటే బాగుండని. మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా అయ్యో! పోయిన నెల కొంటే బాగుండదని ఫీల్ అయ్యే అవకాశం ఉందా? ఆ స్థాయిలో పెరిగే అవకాశం ఉందా? ఆ స్థాయి రాదులేండి. బట్ రాదా? కన్సిస్టెంట్‌గా పెరగటం అనేదైతే మనం గమనించొచ్చు. ఎందుకంటే రూపీ డిప్రిషియేషన్ కూడా ఇప్పుడు అవుతుంది కదండీ. అవును. రూపీ డిప్రిషియేషన్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆ! కొంత మనకి ఇంకా ఇక్కడ నుండి కూడా అప్‌సైడ్ ఉండొచ్చు. బట్ అంత డ్రాస్టిక్ అంటే ఇంకా ఎక్స్‌పెక్ట్ అప్ సైడే చేయలేం. ఉంటదా ఇంకా? ఉండొచ్చండి. ఉండే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు మనం గ్లోబల్ అన్సర్టనీస్ చూస్తున్నాం దట్స్ కదండీ. వాట్ అదే అంటున్నా. ఇప్పుడు ఈ యుద్ధ భయాలు, ఈ క్లాషెస్ కనుక పడిపోతే అంటే తగ్గిపోయి జనరల్‌గానండి మన హిస్టారికల్‌గా చూసుకుంటే యుద్ధాలు, నేచురల్ కెలామిటీస్ వచ్చినప్పుడు గోల్డ్ పెరిగేది. అవును. దిస్ ఈస్ ద జనరల్ రీజన్. యెస్. దీంతో పాటు ఇప్పుడేమవుతుంది, మనకి అసెట్ క్లాస్ కింద కూడా దీన్ని కంపల్సరీ ఇన్‌ఫ్లేషన్ ఎడ్జ్ కింద మనం పెట్టుకోవాలి అనే ఒకటువంటి వెల్త్ కరెక్ట్. మేనేజ్‌మెంట్‌లో కూడా ఇది అవును. వచ్చేసిందండి. సో, అది అవును. సెంట్రల్ బ్యాంక్స్ బై చేస్తున్నాయి. అలాగే ఇక్కడ కూడా వచ్చేస్తుందండి. సో, అబ్బా! ఆ హ్మ్. రీజన్ వల్ల కూడా మీకు ఓకే. సో, మరీ డ్రాస్టిక్‌గా పడకపోవచ్చనేది పడకపోవచ్చు. హ్మ్. క్రాష్ అయిందనుకోండి. ఎంతకు ప్రిపేర్ అయ్యి ఉండాలి? ఎంత పర్సెంటేజ్ ప్రిపేర్ అయ్యి అంటే ఉండాలి? నార్మల్‌గానండి మనం ఆ డేటా ఒకటి ఎక్స్‌ప్లోర్ అవును. చేస్తే జనరల్‌గా మీన్ వేరియేషన్ చూస్తే అవును. జనరల్‌గా మనం చూస్తే అది ఒక 12-15% ఏదో వస్తదండి. అంటే అంతే మామూలుగా గదా! హిస్టారికల్‌గా మనం అప్, అవునవును. డౌన్ ఇవన్నీ చూస్తే. చూసుకుంటూ వస్తే మీన్ వేరియేషన్ హ్మ్. అనేది చూసుకుంటే అంటే కరెంట్ రేట్ వర్సెస్ ఎంత పడిందంటే ఒక రఫ్‌లీ 15% అట్లా వస్తదండి. ఓకే. అయినా అది ట్రేడర్స్‌కి కదండీ. అవును. మనకెందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళకి అంతేనా? దాంతో పనేముంది. అంతేనా? ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా పడిపోతే బాధపడతాంగా మళ్ళీ. హ్మ్. మనకు బాధే. హ్మ్. పెద్ద పెద్దోళ్ళ కన్నా చిన్నోళ్ళు కూడా బాధే గదా! వీళ్ళు మరి అప్పులు తెచ్చి మరీ కొనేస్తున్నారు. హ్మ్. ఏదో వచ్చేస్తదని. అదొక డేంజర్ గేమ్ ఆడుతున్నారు హ్మ్. చాలామంది. హ్మ్. అందుకే మీతో చెప్పిస్తాను అసలు. నిజంగా డబ్బులు ఇప్పుడు ఈ టైంలో పెట్టాలా? వద్దా? క్రాష్ అయితే పరిస్థితి ఏంటి అని. అంటే మనం ఏంటంటేనండి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే గోల్డ్ లాగానే సిల్వర్, కాపర్‌ని కూడా చేసేస్తున్నారండి. ఇప్పుడు మీరు హ్మ్. కాపర్ తీసుకుంటే 50% హైక్ వచ్చింది. అవును. లాస్ట్ డిసెంబర్ నుండి ఎస్పెషల్‌గా చూసుకుంటే అంటే మన సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌లో చాలా స్పీడ్‌గా పెరిగింది కాపర్. అవును. సో, కాపర్ అసలు ఫర్గెట్ అబౌట్ సిల్వర్ కాపర్ అనేదైతే అసలు మన మనం అసలా అది కూడా పట్టించుకోను ఉండదు. కూడా పట్టించుకోం. పట్టించుకోం. అవును. సో, సడెన్‌గా స్పైక్ వచ్చింది. సరే ఆ! మనం కాపర్ డేటా చూసుకున్నా కూడా 2015 నుండి 25 వరకు కాపర్ అసలు ఎంత ఇచ్చిందని చూసుకుంటే కూడా యావరేజ్ మీద మనకి 10% రిటర్న్ ఇచ్చిందండి. అంతే. అంతే. ఆ! కాకపోతే ఇందులో కొన్ని కొన్ని ఒక సంవత్సరం 23% రిటర్న్ ఇచ్చింది. అచ్చచ్చా! ఒక ఓకే. సంవత్సరం -7% ఉంది. సో, అట్లా ఉంది. కాకపోతే ఇప్పుడేంటంటే డేటా సెంటర్ థీమ్ ఏదైతే వచ్చిందో డేటా సెంటర్స్‌కి మనకి హ్యూజ్ కన్జంప్షన్ ఉందండి కాపర్. ఓకే. సో, దాని గురించని విపరీతంగా స్పైక్ అవుతుంది. అంటే ఓకే. ఒక ఓకే. ఒక ఏఆర్ ర్యాక్‌కి దాదాపుగా మనకి 110-120 కేజెస్ కాపర్ పడతదనమాట. ఓకే. సో, అక్కడ ఇచ్చే పవర్ కూడా వైర్స్ రూపంలో ఇవ్వరండి. బార్స్ రూపంలో పెడతారు. కాపరు. కాపర్‌ని. ఆ! ఎందుకంటే అది మెల్ట్ అవ్వకుండా హై కరెక్ట్. కరెక్ట్. రెసిస్టెన్స్ హ్మ్. హ్మ్. ఉండడానికి. హ్మ్. హ్మ్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పుడు ఈ డేటా సెంటర్స్‌కి మనం కాపర్ బార్స్ ఏదైతే పెడుతున్నామో దీనివల్ల హీట్ జనరేట్ అవుద్ది. ఈ హీట్‌ని కూల్ చేయడానికి కూడా మళ్ళీ కాపరే వాడాలి అంతే కూలింగ్ గదా! సో, భలే ఉంది. అవును. కాపర్ యూసేజ్ అనేది అట్లా అట్లా. పెరుగుతుంది. ఓకే. ఓకే. అండ్ పవర్ గ్రిడ్స్ ఇప్పుడు అవును. దీనికి కావాల్సిన పవర్ గ్రిడ్స్ కూడా కాపరే వాడాల్సొస్తుంది. అబ్బా! సో, కాపర్‌కి అందుకని ఇంత హ్యూజ్ డిమాండ్ వచ్చిందండి. ఓకే. ఓకే. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారం 28,000,000 టన్ సంథింగ్ ఉందండి. ఇప్పుడు ఓకే. ప్రెజెంట్ యూసేజ్. ఓకే. 2040కి ఇది 40కి రీచ్ అవుద్దని. 40, 44 అంటే ఇక్కడ నుండి రఫ్‌లీ ఒక ఆల్‌మోస్ట్ మోర్ దాన్ 50-70% కాపర్ యూసేజ్ కావాలి అని చెప్పి. అయితే అంత ప్రొడక్షన్ వస్తదా అంటే ఇక్కడ డౌట్ అండి. డౌటే. జనరల్‌గా ఏంటంటే కాపర్‌కొచ్చేటప్పటికి 68% ఏమో ఓర్ నుండి తీసుకుంటాం. హ్మ్. జనరల్‌గా అవును. మన ఆర్టికల్స్, మింట్ ఆర్టికల్స్ అవును. వీటిలో ఇచ్చిందండి. మన మిగతా పర్సెంట్ ఏదైతే ఉందో 32% వచ్చేసి మనం రీసైక్లింగ్ ద్వారా ఎళ్తదండి ఓకే. మనకి. సో, మనకున్న అంటే జనరల్ డేటా ఏంటంటే ఎనీ ఓర్ ఐడెంటిఫై చేసినా కూడా అది ఓర్ ఐడెంటిఫై చేసి స్టార్ట్ చేసి ప్రొడక్షన్‌కి బయటికి రావడానికి 15-17 ఇయర్స్ పడుతుందంట. అబ్బా! సో, అందుకని ఈ డిమాండ్ అంతా ఇంత డిమాండ్ బయటకొచ్చిందండి. దేవుడా! గోల్డ్ వర్సస్ సిల్వర్ గ్రోత్ రేషియో గనుక చూసుకుంటే హ్మ్. ఇంకా అండర్ వాల్యూడ్ గానే ఉందా? సిల్వర్ ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉందా? అంటే రేషియో రేట్ల వరకు చూసుకుంటే. అంటే ఇప్పుడు ఈ ఇయర్ అది క్రాస్ చేసింది కదండీ. జనరల్‌గా అవును. సిల్వర్ లాగింగ్ ఉంటది. అవును. ముందు గోల్డ్ అవును. పెరుగుద్ది. తర్వాత అవును. సిల్వర్ వచ్చేది. అవును. ఇప్పుడు దాన్ని బీట్ చేసేసింది కదండీ అవును. సిల్వర్. అంటే రేషియో ఎట్లా ఉంది?
ఆ గ్రోత్ రేషియో. అంటే ఇప్పుడు ఇండిపెండెంట్‌గా చూస్తున్నారు కదండీ. ఓకే. ఇప్పుడు ఓకే. మీకు అచ్చా, దాంతో ఇదివరకి దీని పోల్చేది వెనకాల లేదు అది ఇంకా. వచ్చేది. వచ్చేది ఇప్పుడు ఇదేమో అది బ్యాక్ టు బ్యాక్ కరెన్సీ అనేది ఒక కాన్సెప్ట్‌లో వచ్చేసింది. ఎళ్తుంది. అవును. ఇదేమో ఇండస్ట్రియల్ యూసేజ్ కిందకెళ్ళిపోతుందండి. ఆహా! సో, అందుకనే ఇక దాని పోలిక లేదు ఇంకా. పోలిక అనేది మనం ఇదివరకులాగా ఉండదు. కొరిలేషన్ అనేది ఇదివరకులాగా ఉండదు. ఇప్పుడు నా దగ్గర ఒక రూ. 1,00,000 ఉన్నాయి సార్. ఐయామ్ ఎ స్మాల్ ఇన్వెస్టర్. సో, నేనిప్పుడు మెల్లిమెల్లిగా ఎస్ఐపిలో పెట్టాలా? టక్కుమని గోల్డ్ కొనేయమంటారా? ఏం కొనమంటారు నన్ను? అచ్చా! మీరేమంటారంటే ఇప్పుడు ఏ ఫామ్‌లో కొనాలంటారు. యెస్. అంతే కదండీ. అవును. జనరల్‌గా గోల్డ్ మనం కొనేదైతే ఫిజికల్ ఫార్మ్ కొంటామండి. ఓకే. తర్వాత ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఓకే. సావరెన్ గోల్డ్ బాండ్స్ అంటే ఇప్పుడు ఆగిపోయినాయి అనుకోండి. ఓకే. లేదంటే మనకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. జనరల్‌గానండి అంటే సజెస్టబుల్ ఏంటంటే ఫిజికల్ ఫార్మ్. ఇది నా ఒపీనియన్ అండి. రైట్. మళ్ళీ రైట్. అయ్యయ్యో! ఆ! ఫిజికల్ ఫార్మే బెస్ట్ ఫిజికల్ అంటారా? ఫార్మ్ అనేది జనరల్‌గా సజెస్టబుల్ అండి. అచ్చా! అంటే ఎందుకంటే అసెట్ మన దగ్గర ఉంటుంది. ఓకే. 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 సో దేర్ ఆర్ ఎ కానీ రెగ్యులేషన్. స్కేర్సిటీ కనబడుతుంది ఇప్పుడు మార్కెట్‌లో. సిల్వర్ స్కేర్సిటీ అవును. కనబడుతుంది. అవును. గోల్డ్ దాన్నెట్లా మరి సిల్వర్‌ని ఏం చేయమంటారు? సిల్వర్ రేట్ కూడా డిఫరెన్స్ ఉందండి. హ్మ్. అంటే నేను ఈ మధ్యలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫిజికల్‌గా మనకి దొరికే సిల్వర్‌కి, ప్రైస్ ట్రేడ్ అయ్యే సిల్వర్‌కి కూడా డిఫరెన్స్ ఉంది. అవునా? ఫిజికల్‌గా ఎక్కువ డిమాండ్ ఉంది. అవును. డిమాండ్ అంతే దొరకట్లేదు. కదా! అవును. మన చేతిలో ఉంటది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ! సో, ఆ డిమాండ్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ సపోజ్ ఇక్కడ 2,70,000 ట్రేడ్ అవుతుంటే దానికి దీనికి ఒక 10-15% డిఫరెన్స్ ఉంటుందండి. సో, ఇక్కడ ఇంకోటి కూడా జరిగే ఛాన్స్ ఉందండి ఈటీఎఫ్‌లో. ఇప్పుడు మీరు ఈటీఎఫ్స్ అడిగారు కదా! ఇప్పుడు సిల్వర్ ఈటీఎఫ్స్ అనేది స్టాండర్డ్ అండి. అవును. వాళ్ళు ఎంతో ఒక అమౌంట్ ఆఫ్ ఇది ఈటీఎఫ్స్‌కి ఇస్తారు. హ్మ్. డిమాండ్ పెరిగిందనుకోండి, మీరు ఫిజికల్‌గా దొరకట్లేదు. యూ ఆర్ అవును. డెస్పరేట్ టు బై. అవును. మీకు అనిపించింది. సో, ఈటీఎఫ్స్ డిమాండ్ పెరిగిపోద్ది. అసలు ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మీకు సపోజ్ 3,00,000 ఉందనుకోండి. అంటే ఛాన్సెస్. అవును. రేపొద్దున ఈటీఎఫ్ మీకు డిమాండ్ పెరిగింది. 3,30,000 అయినా సరే మీరు కొంటున్నారు. ఓకే. లేదు ఓకే. మీరు 20% పైనైనా మీరు కొంటున్నారు. సో, అక్కడ మీకు రేట్ డిఫరెన్స్ ఉంది కదండీ. మీరు ఆ 20% రిటర్న్ ఎప్పుడు రావాలి? ఓహ్! అందుకని కొనుక్కునేటప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలండి. అంటే ఏది మనం కరెక్ట్. కొనుక్కోవాలి కరెక్ట్. ఫిజికల్. అవును. జనరల్‌గా ఫిజికల్ ఎందుకంటే అసెట్ మన దగ్గర ఉంటుంది. దేర్ ఇస్ అవును. నో థర్డ్ పార్టీ కరెక్ట్. 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 డిపెండెన్సీ. యూ ఆర్ అంటే రైట్. ఇప్పుడు సపోజ్ అవును. మీరు వార్ వచ్చింది. అవును. రష్యా అసెట్స్ యూఎస్ బ్లాక్ చేసింది కదండీ. అవును. రష్యా ఉన్నదంతా కూడా యూఎస్‌లో ఏం చేసింది వెస్టర్న్ దగ్గర పెట్టారు వాళ్ళు. అవును. వెస్టర్న్ సడెన్‌గా ఆపేసింది కదా! వాళ్ళ అకౌంట్స్ అన్ని సీజ్ చేసింది. అంటే దీస్ ఆర్ ద రిస్క్స్ కరెక్ట్. అండి కరెక్ట్. జనరల్‌గా. అవును. బట్ ఎనీవే అలాంటివి జరగవు గానీ రైట్. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి ఉన్నాడు. అతని పోర్ట్‌ఫోలియోలో బంగారం ఎంత శాతం ఉండాలి? వెండి ఎంత శాతం ఉండాలి ఈ రోజుల్లో? జనరల్‌గా చెప్పేది ఏంటంటేనండి ఎక్స్‌పర్ట్స్ చెప్పేది ఏజ్ బై 2 అంటారు. ఓకే. ఆహా! ఏజ్ బై 2 అనేది ఒక జనరల్‌గా వెల్త్ దీనిలో చెప్తుంటారు. ఓకే. సపోజ్ ఒక 40 ఇయర్స్ పర్సన్ ఉన్నాడు. హ్మ్. డివైడెడ్ బై 2 20% ఆఫ్ గోల్డ్. ఆ! అచ్చా! 60 ఇయర్స్ పర్సన్ ఉన్నాడు. డివైడెడ్ ఓహ్! బై 2 ఓకే. 30 ఇయర్స్ 30% ఆఫ్ గోల్డ్. ఆ! లేదు 30 ఇయర్స్ అతను ఉన్నాడు. 15% గోల్డ్. ఒక ఐడియల్‌గా చెప్తారండి. ఉండాలి. హ్మ్. పర్సెంటేజ్ అంటే ఎట్లా సార్ గోల్డ్? అంటే తులాలా? ఎసెట్ అండి. అట్లా కాదు. మీరు రూ. 1,00,000 అన్నారు. అచ్చచ్చా! ఓకే. సపోజ్ ఏజ్ రైట్. మీది 30 ఏజ్. హ్మ్. సో, 15,000 15% 15,000 గోల్డ్‌లో పెట్టుకోవడం అనేది అసెట్ డైవర్సిఫికేషన్. మీరు కాంప్లెక్స్‌గా కూడా దీన్ని మాట్లాడొచ్చండి. హ్మ్. సింపుల్ ఏంటి సార్? రియల్ ఎస్టేట్, గోల్డ్, స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ వాటెవర్ ఇట్ ఈస్ ఈక్విటీస్. సో, ఈ మూడిట్లోనే కదా మనం డైవర్సిఫికేషన్ చేసేది. అవును. సో, ఈ మూడిట్లో మనం ఎంత పోర్షన్ మనం డైవర్సిఫై చేసుకోవాలనేది ఇదొక చిన్న క్యాలిక్యులేషన్. రైట్ సార్. ఇప్పుడు మీరన్నట్టుగా వెండి అనే దానికి బాగా డిమాండ్ వచ్చింది. ఇండస్ట్రియల్ అవసరాలకు వాడుతున్నారు. ఫిజికల్ సిల్వర్‌కు స్కేర్సిటీ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్ ఒక 10 ఏళ్ల వరకు ఉంటదని అనుకోవచ్చా? అంచనా ఏసి దాని మీద మనం ఏమన్నా వర్క్ చేయొచ్చా వెండి మీద? అంటే డిమాండ్ ఏ కంట్రీ ఎక్కువ చేస్తుందండి? ఇప్పుడు ఆ! ఇది కూడా ఇంపార్టెంట్ కదా! డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఓకే. అది కూడా ఇంపార్టెంట్ కదండీ. ఆ ఎక్కడున్న అన్ని దేశాలు ప్రభావితం అవుతాయి గదా! కాదు కదండీ. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్‌లో దీన్ని వాడుతున్నాం? ఓకే. ఇప్పుడు మీకు నియోడైమియం చెప్పానండి. అవును. ఇప్పుడు మనకి ఆల్టర్‌నేటివ్ ఇండియాలో కూడా ఏంటి రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు నియోడైమియం అనే మెటల్‌ని చైనా ఇవ్వకపోతే హ్మ్. మన దగ్గర ఉన్నటువంటి ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా సఫర్ అవుతాయి కదండీ. ఆబ్వియస్‌లీ. కదా! అవును. డెఫినెట్‌గా. అవును. సో, దానికి ఆల్టర్‌నేట్ కూడా వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. సో, ఓహ్! అదర్ లెంథనైడ్స్‌లో ఉన్న మెటల్‌ని వీళ్ళు తీసుకొని. సో, ఓకే. అలాంటి కేసెస్ ఏదైనా వచ్చిందనుకోండి. అప్పుడు డెఫినెట్‌గా అది ఇంపాక్ట్ పడుతుంది. సో, అక్కడ యూసేజ్ కూడా మనకి ఇంపార్టెంట్ అండి. నా సాలరీలో ఒక 20,000 మిగులుతది సార్ నాకు. దీన్ని నేను ఎట్లా ప్లాన్ జేసుకోవాలి? వెండా? గోల్డా? ఎస్ఐపీలా? ఎట్లా జేసుకుంటే నాకు వర్కౌట్ అవుతది? నా దగ్గర నెలకు 20,000 మిగులుతాయి. దాన్ని అంటే నేను ఇన్వెస్ట్ చేయాలి. ఖచ్చితంగా అసెట్ డైవర్సిఫికేషన్ అనేది ఎప్పుడూ మంచిదండి. హ్మ్. అంటే జనరల్‌గా నాకు 20 మిగిలితే 20 తీసుకెళ్ళి ఈక్విటీలో పెడతాను అవును. మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా అసెట్ డైవర్సిఫికేషన్ అంటే 2 లేదా 3 అసెట్స్‌లో పెట్టుకోవడం మంచిదండి. ఓకే. సో, కొంత గోల్డ్‌లో పెట్టుకోవడం, మిగతాది ఈక్విటీస్‌లో పెట్టుకోవడం, కొంత ఎమర్జెన్సీ ఫండ్ కింద పెట్టుకోవడం. అది కూడా ఇంపార్టెంట్ కదండీ. అంతే గదా! సో, అట్లా.
లేదు ఇంకా ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎక్కడన్నా దానికోసం కొంతమంది రిజర్వ్ చేసుకోవటం